శ్రీవల్లి అనుకుని ఫోన్లో రామరాజుకి అమూల్యతో పెళ్లి ప్లాన్ చెప్పిన విశ్వాన్ని చితకబాదిన ధీరజ్. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీవల్లి అనుకుని రామరాజుకి అమూల్యతో పెళ్లి ప్లాన్ విశ్వ చెప్పడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా వల్లి ఆ బండోడికి దొరకకుండా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ అమూల్యకు విశ్వకు పెళ్లి చేస్తే ఇంకా నా కాపురం చెడిపోతుంది. నేనే వాళ్ళిద్దరికీ మధ్య ప్రేమ రాయబారం జరిపించానని, పెళ్లి చేశానన్న విషయం తెలిస్తే నన్ను నిర్దాక్షిణంగా ఇంట్లోంచి బయటకు గెంటేస్తారని ఆలోచించిన వల్లి కాస్త వాళ్ళమ్మ నాన్నను ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్తుంది. మరి నువ్వే ఎదురింట్లోనే కదా ఉంటావు అని చెప్పాను. కానీ నేను ఇంట్లో వాడు మా ఇంటికి వచ్చే ధైర్యం చేయలేడు. ఫోన్ చేస్తాడు కదా అనగానే ఫోన్ లిఫ్ట్ చేయను అనేసరికి, అమ్మడు నీ బ్రెయిన్ కూడా నాలాగే షార్ప్గా పనిచేస్తుంది అనగానే, ఇప్పుడు నీ పొగడ్తలు నాకు అవసరం లేదు, త్వరగా బయలుదేరండి, వెళ్ళి మూట ముళ్ళు సర్దుకు రండి అని చెప్పనేసరికి ఇద్దరు కూడా బట్టలు మార్చుకొని బ్యాగ్లో సర్దుకుని గబగబా బయటకు వస్తారు. పదండి పదండి అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరిని బస్ స్టాండ్కి తీసుకెళ్ళి బస్ ఎక్కించేసి పంపించేసి, అమ్మయ్య ఆ బండోడి చేతుల్లోంచి నేను ఇంకా తప్పించుకున్నట్టే. వాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయకూడదు అని చెప్పి అనుకుంటుంది వల్లి. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ప్రేమ ఇంకా ధీరజ్తో మాట్లాడడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ధీరజ్ మాత్రం ప్రేమతో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడడు. ఇంకా అలా ఇష్టపడకపోవడంతో అదే బాధను నర్మదకు చెప్దామని నర్మద దగ్గరికి వచ్చేసరికి, అక్క కాఫీ ఇచ్చానక్క, కానీ ధీరజ్ నన్ను పట్టించుకోలేదక్క అని చెప్పనేసరికి, నువ్వు సరిగ్గా పెట్టి ఇవ్వలేదేమో అని చెప్పాను. కానీ చాలే అక్క నీ జోకులు, నువ్వు జోక్ చేసినా నేను అంత బాధపడే ఇబ్బంది కాదు, నేను చాలా బాధపడుతున్నానక్క అని చెప్పనేసరికి, ఎందుకు అంతలా బాధపడ్డం చెప్పు, నువ్వు ఇంకా టెన్షన్ పడకు, ధీరజు ఇప్పుడిప్పుడే కదా కోలుకుంటాడు, ఇంట్లో వాళ్ళు అందరూ క్షమించినట్టే ధీరజ్ కూడా నిన్ను క్షమిస్తాడు అని చెప్పనేసరికి, అసలు తప్పు నాదే అక్క, మా వెధవ చెప్పినడని నిజమని నమ్మేశాను, నాకు ఇప్పటికీ అనుమానమేనక్క, వాడు వెంట పడినా వాడు ఇబ్బంది పెట్టినా కానీ అమూల్య వాడిని ప్రేమించడం ఏంటా అని నాకు చాలా డౌట్గా ఉంది అని చెప్పనేసరికి, ఇంకా అప్పుడే బయటకు వచ్చి వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారా అని వెతుక్కుంటూ వచ్చిన వల్లి కాస్త వీళ్ళ మాటలు చెవులో పడేసరికి, అచ్చిబాబోయ్ వీళ్ళు ఎప్పుడూ తెల్లారింది మొదలు అమూల్య ప్రేమ విషయమే మాట్లాడుకుంటారా, ఈ నర్మదకి ఉద్యోగానికి వెళ్ళదా, ఈ ప్రేమ కాలేజీకి పోదా, ఎందుకు ఇలాగే వీళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అనుకుంటూ వల్లి కాస్త మాలకిస్తూ ఉండగా, అంటే నీ ఉద్దేశం ఏంటి ప్రేమ అని చెప్పాను. కానీ అమూల్య తనంతటి తానుగా ప్రేమించలేదేమో, అమూల్యకు విశ్వకు మధ్య వ్యక్తి ఎవరో ఉన్నారు, ఎవరో ఆ వ్యక్తి ఉండి అమూల్య మనసుని మార్చారు, వాణ్ణి ప్రేమించడం వల్ల మంచి జరుగుతుంది అన్న ఉద్దేశాన్ని తీసుకొచ్చారు, అందుకే అమూల్య విశ్వను ప్రేమించింది, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటే వాళ్ళకుంటుందక్క అని చెప్పనేసరికి, అచ్చుబాబోయ్ వీళ్ళు మళ్ళీ వెళ్ళి అమూల్యని అడిగితే ఖచ్చితంగా అమూల్య నా పేరు చెప్పేస్తుంది, అప్పుడు నన్ను ఇంట్లోంచి నిర్దాక్షిణంగా బయటకు గెంటేయడం ఖాయం, ఇంతవరకు అయితే చిన్ని తప్పులు చేశాను కాబట్టి చూసి చూడనట్టు వదిలేశారు, ఇప్పుడు అమూల్య విషయంలో నేను ఇంత పెద్ద కుట్ర చేశానన్న విషయం తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు, నేను ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి, యూత్ కదా అలాగే ప్రేమించుకుంటారంటూ ఏదో మాయ మాటలు చెప్పి వాళ్ళని తీసుకొచ్చి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చాక అందరినీ పిలిచి అందరినీ జంటలుగా కూర్చోబెట్టి అంతాక్షరి ఆడదాము అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా తెలుస్తుందా, నిన్ననే అంత పెద్ద గొడవ జరిగాక అంతాక్షరి ఆడదామని ఎలా చెప్తున్నావు అని చెప్పనేసరికి, అత్తయ్య మైండ్ డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి అన్ని జంటలు సరదాగా అంతాక్షరి ఆడితే బాగుంటుంది అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, రేపు అమూల్యకు పెళ్లి చూపులు కాబట్టి అమూల్య పెళ్లి చూపులు సక్సెస్ఫుల్గా జరుగుతాయి, అమూల్యకు మీరు కోరుకున్న వ్యక్తితోనే పెళ్లి జరుగుతుంది సరేనా, మీరు దాని గురించి ఆలోచించకుండా ముందు
అంతాక్షరిలో ఆడుకుందామని చెప్పి మొత్తానికైతే ఒప్పించి అంతాక్షరి ఆడడం మొదలు పెడతారు. అంతాక్షరి ఆడడం మొదలు పెట్టేసరికి ఇంకంతా కూడా చాలా సరదాగా పాటలు పాడుకుంటూ ఇంకా ఒకరి కోసం ఒకరు పాడుతున్నట్టు ముందు అక్షరాల మీద పాటలు పాడి మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసి జరిగిన గొడవ అంతా కూడా మర్చిపోయేసరికి ఇంకా విశ్వ వల్లికి ఫోన్ చేస్తాడు. ఎందుకంటే అమూల్యని ఏ రకంగా పెళ్లి చేసుకోవాలా ఏంటి అని చెప్పి చెప్పడం కోసమని విశ్వ వల్లికి ఫోన్ చేసేసరికి వల్లి ముందు నుంచి అనుకుంటుంది కదా ఫోన్ లిఫ్ట్ చేయకూడదని. ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసేసరికి ఇంకా విశ్వ కాస్త ఏంటి వల్లి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వల్లి ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా నేను అమూల్యని ఏ టైంకి ఎలా తీసుకురావాలో చెప్పగలిగేది అనుకుంటూ సర్లే ఏదైనా పనిలో ఉందేమో చూసి తనే కాల్ బ్యాక్ చేస్తుంది, లేదంటే కొంచెం సేపు అయిన తర్వాత నేనే చేస్తాను అని విశ్వ కాస్త తన పని మీద బయటికి వెళ్ళిపోతాడు. అంటే పెళ్ళి రేపు తెల్లవారుజామునని ప్లాన్ చేసుకుంటారు. అదే సమయానికి వెళ్తే ఆ టైంలో అందరూ మత్తుగా, పైగా శీతాకాలం మంచు కూడా పడుతుంది కాబట్టి ఎవరూ నిద్ర లేవరు. ఆ సమయంలో వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదనేది తన తాపత్రయం. సరే అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళిపోయినాడు. కాస్త ఏంట్రా మీ ఇంట్లో గొడవ జరుగుతుందంట, పోయిపోయా రామరాజు కూతుర్ని ప్రేమించడం ఏంట్రా, నీకు అసలు అమ్మాయిలంటేనే ఇంట్రెస్ట్ ఉండదు కదా, మరి రామరాజు కూతుర్ని ఎలా ప్రేమించావరా అని చెప్పనేసరికి తను నాకు నచ్చింది అని చెప్పాను, కానీ నీకు నచ్చితే మాత్రం నువ్వు ఎలా ప్రేమించేస్తావు, ఎంత పెద్ద గొడవ జరుగుతుంది, పైగా వాళ్ళకి మీకు గత 25 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయంట కదా, అలాంటి తప్పుడు నువ్వు ఎలా ఇదంతా చేయగలిగావు అని చెప్పాను, కానీ నేను ప్రేమించానురా అని చెప్పనేసరికి ప్రేమించావా, వాళ్ళ ముగ్గురు అన్నయ్యలు చేతిలో లేదా వాళ్ళ నాన్న చేతులైనా నీ ప్రాణాలు పోతాయిరా బాబు, ఆ రోజు మనమంతా ఉండగా వాళ్ళ నాన్న ఒక్కడు వచ్చి నీ పీక పట్టుకున్నాడు, మేమెవరైనా ఎదురొచ్చి చేద్దామనుకుంటే వాళ్ళని గాల్లోకి విసిరి కొట్టాడు, ఇంకా అప్పుడే నాకు అర్థమైంది నువ్వు చాలా డేంజరస్ అయిన మనిషితో పెట్టుకున్నావు అని. ఇప్పుడేమో ఏకంగా వాడి కూతుర్నే ప్రేమించేసి పెళ్లి చేసుకోవడానికి ప్లాన్లు వేస్తున్నావు. మీ మావయ్యకి వెనకాల ఎవరు అంటే వెనకాల పలుకుబడి లేకపోవచ్చు, కానీ మీ మావయ్య చాలా స్ట్రాంగ్ అయిన మనిషిరా, ప్రతి క్షణం కూడా బాగా లోతుగా ఆలోచిస్తాడు, ఏదైనా సరే బలగం లేకపోయినా కానీ ఒంటి కాలుతో పైకి లేచినవాడు, మీ మావయ్యని తక్కువ అంచనా వేయకు, అర్థమవుతుందా, 3 కొడుకులు ఉన్నారు, ఏ ఒక్కరైనా సరే నువ్వు మళ్ళీ వాడు కూతురు జోలికి వెళ్తున్నావన్న విషయం తెలిస్తే నిన్ను ఉప్పు పాత్ర వేసేస్తారా అని చెప్పనేసరికి ఏంట్రా భయపెడుతున్నారా ఏంటి అని చెప్పాను, కానీ భయపెట్టడం లేదురా, నిన్ను హెచ్చరిస్తున్నాము, అర్థమవుతుందా, నువ్వేమీ తొందరపాటి నిర్ణయం తీసుకుంటే మాత్రం తర్వాత ఫోటోలోనే నిన్ను చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అది గుర్తుపెట్టుకో అని చెప్పి వాళ్ళు ఫ్రెండ్స్ కాస్త హెచ్చరిస్తారు. వీళ్ళెంత హెచ్చరిస్తే ఏముంది, అమూల్య మెడలో నేను తాళి కట్టే వరకే ఆ రామరాజు కొడుకులు ఏదైనా చేస్తారు, ఒక్కసారి అమూల్య మెడలో తాళి కడితే నా ఒంటి మీద చేయి చేసుకోవడానికి కూడా ఆ ధీరజ్ గాడు కూడా సరిపోడు అని చెప్పి ఇంకా విశ్వ కాస్త పోండి, నేనంటే ఏంటో మీకు తెలుస్తుందిలేరా, మిగిలిన వాళ్ళని పొగడడం కాదు నన్ను పొగిడే పరిస్థితి కూడా వస్తుంది అనుకుంటూ ఇంకా ఒక చోటుకి వెళ్ళి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేయదు. అప్పటికే చాలాసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయను, లిఫ్ట్ చేస్తే నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసురా బండ సచ్చినోడా అంటూ తిట్టుకుంటూనే ఇంకా వల్లి కాస్త ఫోన్ లిఫ్ట్ చేయడం మానేస్తుంది. ఇదేంటి వల్లి ఫోన్ ఎక్కడ పడేసింది, ఫోన్ చేస్తానన్న భయం లేదా, లేక ఫోన్ చూసుకోవడం లేదా, లేక సైలెంట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఫోన్ని పట్టించుకోలేదా,
ఎలాగా ఈ వల్లి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే? రేపు ఉదయమే ముహూర్తం, ఇప్పుడు సుమారు 4 అయిపోతుంది. మరికొద్ది నిమిషాలు మరికొద్ది గంటల్లో రామరాజు గారి ఇంటికి వచ్చేస్తాడు. ఈ వల్లితో ఎలా మాట్లాడాలి, ఎప్పటికి మాట్లాడాలి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ రామరాజు కుటుంబం అంతా కూడా అంటే మోడిస్ట్ మూడ్లోంచి సంతోషమైన మూడ్లోకి వచ్చేసారు కదా. సాయంత్రం రామరాజు ఇంటికి వస్తూ వస్తూ స్వీటు హాటు అన్నీ కూడా తీసుకువస్తాడు. ఎందుకంటే రేపు కూతురు పెళ్లిచూపులు కదా. పెళ్లిచూపుల కోసం అలాగే పిల్లలందరికీ ఇష్టమైనవన్నీ కూడా తీసుకొచ్చి ఒరే ఇవిగోరా అంటూ ఎవరికి ఇష్టమైన బాక్స్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. థ్యాంక్ యూ నాన్న అని చెప్పనేసరికి ఇంక ఈలోపు బయట పక్కల వేసి అందరు కూడా పక్కల బయటే కూర్చుని ఉంటారు. అంటే వీళ్ళకి ఇంటికి కనిపించరు, వీళ్ళకి ఎదురుగా కనబడితే కుళ్ళిపోయి చేస్తారని వీళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ వేసుకుని కూర్చుంటారు. వీళ్ళకి ఏంటి ఎవరు కనిపించట్లేదేంటి అని తెగ చూస్తూ ఉంటాడు ఈ విశ్వ. అయితే చూస్తూ ఉండేసరికి చూసి ఇంకా ఫోన్ చేద్దాం అనుకుంటాడు. కరెక్ట్గా అదే సమయానికి రామరాజు వీళ్ళంతా బయట ఉన్నారు కదా. రామరాజు అయ్యో ఫోన్లు మర్చిపోయానే అనుకుంటూ మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ రామరాజు లోపలికి వెళ్తాడు. కరెక్ట్గా అదే సమయానికి వల్లి ఫోన్ మోగుతూ ఉంటుంది. ఈ సమయంలో వల్లికి ఎవరు ఫోన్ చేశారో అనుకుంటూ తన గదిలోకి వెళ్ళవలసిన రామరాజు చందు వాళ్ళ గదిలోకి వెళ్ళి మంచం మీద ఉన్న ఫోన్ చూసేసరికి విశ్వాన్ ఉంటుంది. విశ్వాన్ ఉండేసరికి ఈ విశ్వగాడు ఈవిడికి వల్లికి ఎందుకు ఫోన్ చేశాడు అనుకుని ఇంకా చౌదేరి పెట్టుకుని మాట్లాడదాం అనుకునేలోకే ఏ వల్లి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం చేత కదా ఏంటి? ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా నువ్వు. 10 లక్షలు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నారా? నాకు అమూల్యకు పెళ్లి చేస్తాననే కదా మీరు మా అత్త దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. మరి దానికి సార్థకతగా మీరు పని చేయాలి కదా. సరే, రేపు తెల్లవారుజామున 4 గంటలకల్లా అమూల్యను తీసుకుని గుడి దగ్గరికి వచ్చేసే. గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను అలా అని చెప్పి మాట్లాడుతూ ఇంకా తను గుడి దగ్గర ఎదురు చూస్తానని, నీ రాత్రికే బట్టలన్నీ కూడా అక్కడ గోడ పక్కన పెట్టేస్తానని, ఆ బట్టలు కట్టుకుని రమ్మని చెప్పు అని చెప్పి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 4 గంటలకి మిస్ కావద్దు. రేపు ఉదయాన్నే అమూల్య మెడలో తాళి కట్టేస్తాను. పెళ్లి చూపులకు వస్తే ఇంకా తర్వాత తతంగాలు అవి ఇవి అని చాలా ఉంటాయి. తర్వాత మళ్ళీ పెళ్లి జరగదు. అందుకే అమూల్యాన్ని రేపు తెల్లవారుజామునే నేను పెళ్లి చేసేసుకుంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా ధీరజు అప్పుడే బయట నుంచి లోపలికి వస్తాడు. అంటే కారు ట్రిప్కి వెళ్ళాడు కదా ధీరజు. ఇంట్లోకి వస్తూ ఉండగా రామరాజు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు స్పీకర్లో పెట్టి. ఇంట్లో ఎవరూ లేరు కదా, స్పీకర్లో పెట్టి మాట్లాడేసరికి ఆ మాటలన్నీ కూడా వినేసరికి రామరాజు ధీరజుని చూసి నోటు మీద వేలేస్తాడు. అంటే సైలెంట్గా ఉండు అని. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా అంటే మళ్ళీ వాడు ప్లాన్ చెప్పడం మానేస్తాడు కదా. అందుకని రామరాజు సైలెంట్గా వింటూ ఇంకా అలాగే వినడంతో ధీరజ్ కూడా వింటాడు. ధీరజ్ కూడా వినేసరికి ఇంకా ధీరజ్ అలా వింటూ ఉండగానే ఇంక మాట్లాడుతూ సరే ఉంటాను, రేపు ఉదయం గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటానని ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసరికి వాడికి ఎంత ధైర్యం నాన్న, వాడు ఇదంతా చేస్తాడా అనగానే ఇదంతా చేయడం కాదురా, దీని వెనక ఉన్నది ఎవరో తెలుసా, వల్లి అని చెప్పనేసరికి వల్లి వదిన ఏం మాట్లాడుతున్నావు నాన్న అని చెప్పనగానే అవును, వల్లి వదినకి వాళ్ళ అత్త 10 లక్షల రూపాయలు ఇచ్చిందంట. ఇచ్చే వల్లియే అమూల్యను విశ్వగాడిని ఒకటి చేయడానికి డీల్ కుదుర్చుకున్నారంట. విశ్వ అమూల్యల ప్రేమ రాయబారం మధ్యగా వ్యక్తిగా ఉన్నది వల్లి. ఈ వల్లిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అనగాని ఇప్పుడే వెళ్ళి వల్లి వదిన అంతు చూద్దామా అనగాని ఇప్పుడు కాదురా, రేపు ఉదయం పెళ్ళికి వాడు వెళ్ళి అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు కదా. పెళ్లి ముహూర్తం వీళ్ళకని తెలిసింది కానీ మనకని చెప్పలేదు కాబట్టి
ఇంకా వీళ్ళకి ఎలాగా నిజం తెలియదు కాబట్టి వీళ్ళు సైలెంట్ అయిపోతారు. రేపు ఉదయాన్నే వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ వాడిని కొట్టాలి అని చెప్పి రేపు ఉదయం నువ్వు నేను 4 గంటలకి బయలుదేరదామని చెప్పి అనుకుంటారు. సరే నాన్న అని చెప్పి ఇంకా ఫోన్ని కాస్త దాచేయమని ధీరజ్కి ఇచ్చేస్తాడు. ఇచ్చేసేసరికి ధీరజ్ ఫోన్ తీసుకెళ్ళి తన రూమ్లో సైలెంట్లో పెట్టి దాచేస్తాడు. అమ్ము వాళ్ళు కాస్త అందరూ పడుకున్న తర్వాత వచ్చి ఫోన్ చూసుకుంటుంది. కానీ ఏం వెతుకుతున్నావు అనగానే నా ఫోన్ బావా అని చెప్పనేసరికి ఎక్కడో చోట ఉంటుందిలే, ఎక్కడికి పోతుంది, ఇంట్లోనే కదా ఉంటుంది, నువ్వు పడుకో అని చెప్పాను. కానీ సరేనని పడుకుంటాడు. పడుకునేసరికి ఇంకా ధీరజ్కి నిద్ర పట్టదు. వాడు చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చెప్తాడా ప్లాను. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. వాడు నా చెల్లెల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడానికి ఎంత పగడ్బందీగా ప్లాన్ చేస్తాడా. వాడికి ఎంత ధైర్యం. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడం కోసమే వాడు ఎలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడా. ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టాను అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త 4ంటికి వెళ్దామని చెప్పాడు కదా రామరాజు. 3 గంటలకే మెలకు వచ్చేసి 3ంటికే బయలుదేరి వెళ్ళిపోయి గుడి దగ్గర కూర్చుని ఉంటాడు కాపు కాసుకుంటూ. ఇంకా 4ంటికి రామరాజు లేచేసరికి ధీరజ్ కనిపించడు. బయట బండి కూడా కనిపించదు. వీడికి ఆవేశంలో వీడు ఊరుకు ముందే వెళ్ళిపోయాడో లేక ఇప్పుడే వెళ్ళాడేమో అనుకుంటూ ఇంకా రామరాజు గేట్ తీసుకుని ఇలా బయటకు వస్తూ ఉండగా అప్పుడే విశ్వ ముందు బండి మీద వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తూ ఉంటాడు. వెనకాల ఇంకా వెళ్తే అనుమానం కలుగుతుందని ఆ వెనకాల వెళ్లకుండా వెనక వీధి నుంచి చుట్టూ తిప్పుకుంటూ రామరాజు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ధీరజ్కి ఫోన్ చేయడంతో ఏంటి నాన్న అని చెప్పాను. కానీ ఎక్కడరా ఉన్నావు అని చెప్పనేసరికి లోపల ఉన్నాను నాన్న. వాడు వచ్చాడా అనగానే బయలుదేరాడు, వస్తున్నాడు అనేసరికి సరే నాన్న గేటు పక్కన ఉన్న డోర్ దగ్గరికి వచ్చేసే, అక్కడ నేను ఉంటాను అని చెప్పాను. కానీ సరేనని ఇంకా అక్కడికి వచ్చి చాటుగా దాక్కుంటారు. దాక్కునేసరికి ఈలోపు వచ్చి పంతులు గారు అన్నీ కూడా ఏర్పాట్లు చేసి అమ్మాయి ఏది బాబు అని చెప్పాను. కానీ వస్తూ ఉంటుందండి, మీరు కంగారు పడకండి, అమ్మాయి ఆల్రెడీ బయలుదేరి ఉంటుంది, వచ్చేస్తుంది అని చెప్పనేసరికి బాబు ఇంకా ఆలస్యం చేయకండి బాబు, సమయం మించిపోతుంది బాబు, ఎప్పుడు వస్తుందా అమ్మాయి, అసలు అమ్మాయికి పెళ్ళంటే ఇష్టమేనా బాబు అని చెప్పనేసరికి అయ్యో అలా అడుగుతారేంటి, ఇష్టమే అని చెప్తున్నాను కదా అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే సరే అమ్మాయి ఇంకా రాలేదు, అమ్మాయి ఎప్పుడొస్తుందో ఏంటో అని చెప్పాను. కానీ పంతులు గారు మీరు మంత్రాలు చదువుతూ ఉండండి, అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది అని గుమ్మం దగ్గరికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటాడు. వెనక నుంచి ధీరజ్ ఒకే ఒక్క తన్నుతాడు. తన్నేసరికి ఎవడ్రా అని చెప్పి వెనక్కి తిరగడంతో ధీరజ్ గాడు ఇదేంటి ధీరజ్ వచ్చాడు, కొంప తీసి అమూల్య నా కోసం వస్తుందన్న విషయం తెలిసి ధీరజ్ ఇక్కడికి వచ్చేసాడా, అయితే అమూల్యకు నాకు పెళ్ళి జరగదన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా ఈ ముందు నుంచి అయితే రామరాజు వచ్చేస్తాడు. రామరాజు వచ్చేసరికి ఇంకొక పక్క ధీరజు, ఒక పక్క రామరాజు ఇంకా విశ్వగాడిని కొడతాడు. మామూలుగా కాదు, ఒక రేంజ్లో చితకబాదుతారు. ఇంకా కింద పడి ముగ్గురు కూడా ఇంకా బాగా అంటే విశ్వగాడు ఎప్పుడైతే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడో రామరాజుకి పిచ్చ కోపం వస్తుంది. అలాగే ధీరజ్ కూడా చాలా కోపం వచ్చేసేసరికి ఇంకా కొట్టేసరికి నీకు నా చెల్లెలు కావాల్సి వచ్చిందా, నా చెల్లెల్ని దొంగ పెళ్లి చేసుకోవడం కోసం తెల్లవారుచామున 4 గంటలకి నిద్ర లేచి తనను రెడీ అయ్యి మరీ నువ్వు గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నావా, అసలు నీకు ఎంత ధైర్యం రా, మీ దగ్గర డబ్బులుంటే మాత్రం నా ఇంటి కోడలికి డబ్బు ఎరవేసి మీ ఇద్దరికి మధ్య ప్రేమాయణం నడిపిస్తారా, ప్రేమాయణం అంటూ రామరాజు అయితే కొడతాడు. మామయ్య అది కాదు మామయ్య, నాకు అమూల్య అంటే ఇష్టం మామయ్య అని చెప్పాను. కానీ చీనోర్మి, నీకు అమూల్య అంటే ఇష్టమా, నువ్వు ఇదంతా నా మీద కక్ష తీర్చుకోవడం కోసమే చేస్తున్నావని నాకు తెలుసురా అని చెప్పి మాట్లాడేసరికి వీళ్ళతో ఏంట్రా నా మాటలు, వీళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలీదా, వీళ్ళ బుద్ధులు ఎలాంటివో మనకు తెలీదా, వీళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి, వీళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు బాగా తెలుసు, వీళ్ళ బుద్ధులు కూడా తెలుసు, వీళ్ళ మొహాల్లో మార్పు వస్తుందా,
ప్రేమలు ఆప్యాయతలు కూడా ఉంటాయా? ఎదుటి వాళ్ళని మోసం చేయడమే నీకు చేతనవును కదా అంటూ ఇంకా మాట్లాడేసరికి అది కాదు బావా, అది కాదు అని చెప్పాను. కానీ ఇంకా నువ్వేం చెప్పకు, నువ్వేం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను అని, ధీరజ్ తీసుకురారా వీడిని అని చెప్పి ఇంకా వీడి కాలర్ పట్టుకుని ఒక చేత్తో బండి నడుపుతూ మరొక చేత్తో వాడి కాలర్ పట్టుకుని రోడ్డంతా అంటే ఆ గుడి దగ్గర నుంచి ఇంటి వరకు కూడా పరుగులు పెట్టించుకుంటూనే ధీరజ్ విశ్వను తీసుకుని వస్తారు. తీసుకొచ్చేసరికి భద్రావతి, ఏ భద్రావతి అంటూ గట్టి గట్టిగా పిలుస్తాడు రామరాజు. పిలిచేసరికి ఏంటి పొద్దుటే వచ్చి కేకలు వేస్తున్నావు, నీకు తెల్లవారిందా ఏంటి అని చెప్పనేసరికి నాకు తెల్లవారలేదు, నీ మేనల్లుడికి రోజులు గడిచాయి, ఇంకా నీ మేనల్లుడు ఎక్కువ రోజులు భూమి మీద నిలబడడు, నా కూతుర్ని పిలిపించి దొంగ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు నీ మేనల్లుడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సేనాపతి ఇటు వీళ్ళంతా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ నీ మేనల్లుడు గెటప్ చూస్తే నీకే తెలుస్తుందిలే అని చెప్పి ముందుకు తోసేసరికి ఇంకా పట్టుబట్టలు కట్టుకుని బొగ్గను చుక్క పెట్టుకుని నొసటన బాస్కం పెట్టుకుని రెడీగా ఉన్నట్టు కనిపిస్తాడు. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. చెప్పండి, నా పెంపకం సరిగ్గా లేదు అంటూ నా మీద నిందలు వేశారు కదా, ఒక ఆడపిల్లని దొంగ పెళ్లి చేసుకోమని చెప్పడమేనా మీ పెంపకం, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయమని చెప్పడమేనా మీ పెంపకం అంటూ మాట్లాడేసరికి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడరు. ఈలోపు ఇంట్లో వాళ్ళంతా కూడా వస్తారు. అచ్చిబాబో ఏంటిది, వీడేంటి ఇలా పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటి వాళ్ళి పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడేంటి అనుకుంటున్నావా, వాడి మాటలు నువ్వు విండుంటే తెలిసేది, నువ్వు వినక తెలియలేదు, మాకు తెలిసి మేము అలర్ట్ అయ్యాము. నువ్వు వాళ్ళ అత్త దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని వాళ్ళిద్దరికీ మధ్య ప్రేమ రాయబారం నడిపిస్తావా, సిగ్గనిపించట్లేదా, డబ్బు కోసం గడ్డి తింటావా, తను ఇంటి ఆడపడిచే కదా, ఇంటి ఆడపడిచి జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇప్పుడు అర్థమైందా వల్లి నర్మదక్క, నేను చెప్తూనే ఉన్నానా, వల్లి అమూల్య మనసుని మార్చింది ఎవరో ఉండే ఉంటారు అని చెప్పి. ఇంకెవరు, ఈ మాయల మరాఠీ ఉంది కదా, ఈ మాయల మరాఠీయే అమూల్య మనసుని పూర్తిగా మార్చేసి విశ్వను ప్రేమించేటట్టుగా మార్చేసింది. పాపం అది తెలియని అమూల్య విశ్వను ప్రేమించింది. అదక్క వల్లి యొక్క విశ్వరూపం. మా అత్త దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని అమూల్యకు విశ్వకు ప్రేమ రాయబారం తెలిపింది. నాకు అమూల్య గురించి ముందు నుంచి తెలుసక్క. అమూల్య మనస్తత్వం కలది కాదు, ఎప్పటికీ విశ్వం మీద కోపమే ఉంటుంది. వల్లి యొక్క ఇన్వాల్వ్ అయ్యి నాకు మా అన్నయ్య మీద మంచి మాటలు చెప్పడం వల్ల పాపం అమూల్య నిజమని నమ్మి మా అన్నయ్యని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇప్పుడు దొంగ పెళ్లి చేసుకోవడానికి ఇంత ప్లాన్ చేశారు. ఆ ఫోన్ మామయ్య గారు ఎత్తారు కాబట్టి సరిపోయింది. అదే మామయ్య గారు ఫోన్ ఎత్తకుండా ఈ బల్లి ఎక్కే ఫోన్ లిఫ్ట్ చేసుంటే అమూల్య జీవితం నాశనం అయి ఉండేది కదా. ఎప్పటికైనా అర్థమైంది అమూల్య, మా అన్నయ్య నిన్ను నిజంగా ప్రేమించాడు అనుకున్నావు. 10 లక్షలు లంచమిచ్చి మరీ నిన్ను ప్రేమలోకి దించడానికి ప్లాన్ చేశారు. ఎప్పటికైనా తెలిసిందా వీళ్ళ ప్లాన్ ఎలాంటిదో అని చెప్పాను. కానీ బాగా తెలిసింది వదిన, నన్ను ప్రేమలోకి దించడానికి 10 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వడంతో వల్లి వదిన ఇంటి మనిషిని కూడా ఆలోచించకుండా, తన ఆడపడుచును అని కూడా ఆలోచించకుండా ఈ రకంగా చేస్తుందా? చిచి, వల్లి వదిన ఎప్పుడూ మంచిగా చెప్తుంది, మంచిది అనుకున్నాను. కానీ తన స్వార్థానికి, తను డబ్బు కోసం ఎంతటికి దిగజారిపోతుందని కలలో కూడా అనుకోలేదు. ఇంకా చందు వల్లి చెంప పగలగొట్టి, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదే, తక్షణమే నా ఇంటి నుంచి బయటకి వెళ్ళిపో అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను. కానీ నువ్వు వాళ్ళు ఇచ్చిన 10 లక్షల రూపాయలు కూడా తీసుకుని ఆ 10 లక్షలే తీసుకొచ్చి నాకు ఇచ్చావా అంటే మీరు కోటీశ్వర్లని చెప్పిందంతా అబద్ధమేనా? మీరు కూడా మాయ మాటలు చెప్తున్నారా? కేవలం 10 లక్షల గురించి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నావు కదే. నా చెల్లెలు అంటే నీకు ఆడపడిచే కదా,
కూతురు లాంటిదే కదా, మరి అలాంటిది నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తావా? నువ్వు అసలు మనిషివి కాదు, దుర్మార్గుడివి అంటూ మాట్లాడేసరికి బుజ్జమ్మ అమూల్యం తీసుకుని లోపలికి పద, అందరూ లోపలికి పదండి అని చెప్పనేసరికి వాళ్ళు లోపలికి వస్తూ ఉండగా నువ్వెక్కడికి వస్తున్నావు? నువ్వు ఇంటి దరిదాపుల్లో కూడా రావడానికి వీల్లేదు, తక్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చందు కాస్త వల్లికి గట్టి వార్నింగే ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చేసరికి వల్లి వెళ్ళను అంటుంది, కానీ ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళ పుట్టింటి వాళ్ళకి తెలిస్తే బాధపడతారు కదా అన్న ఉద్దేశంతో సరే వెళ్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వల్లి కాస్త ఇంటికి పుట్టింటికి వెళ్ళిపోతుంది. రామరాజు అయితే మొత్తం అమూల్యను తప్పుగా అర్థం చేసుకున్నానని, అమూల్య తప్పు లేదని ఇంకా ఎప్పట్లాగే రామరాజు అమూల్యతో మాట్లాడడం మొదలు పెడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.